ఈ సెకండ్ విలేజ్, ఎందుకంటే గంజాయి మన నాటుసారా దొరికింది కానీ తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ పెట్టాము. అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి టోటల్ కవర్ చేసుకుని అట్లా నేను కూడా కావాలి పోటీ చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న సందర్భాల్లో ప్రభుత్వాలు వచ్చింది. మెయిన్ యువత అంతా తెలుసుకోవాల్సింది ఒకటే, అది చీప్గా విరివిగా దొరికేది గంజా. అర్థమైందా? దానికి అందరూ కూడా బాగా చదువుతున్నారు. మనకి రైల్వే స్టేషన్స్ ఉన్న హరిపురం అయితేనేమి, ఓన్లీ అయితేనేమి, కొద్దిగా ఎక్స్ప్రెస్ ట్రైన్ అవడానికి పలాస్ అయితేనేమి, వీటిని సరఫరా అవడానికి మనమే మిస్ అయితే మళ్ళీ మన ఉత్తరాంధ్ర నుంచి సప్లై అయ్యేది ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు అయితేనేమి, మన రాష్ట్రానికి సప్లై అయ్యేది వైజాగ్ లేదా పలాస్. నిన్న 13 కేజీల 70 గ్రాములతోనే ఇప్పుడు దొరుకుతుంది. ఒరిస్సా నుంచి వస్తుంది. మన దగ్గర ఎవరు ఉండరు, పండించిన వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు కానీ అందరూ మన దగ్గర ఉండరు. ఒరిస్సా నుంచి విరివిగా పోవడానికి అవసరం ఉంది. కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సమాచారం తెలిసినా గంజాయి గురించి కానీ లేదా మన వాళ్ళు ఎవరైనా బాధితులైన గంజాయికి చెప్తే మార్పు తెచ్చే కార్యక్రమం చేస్తారు. గంజాయి గురించి నాటుసారాయి ఉంటారా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం అది యువత తాగుతారు, ఎక్కువ మంది పేదగా తాగుతారు. ఎందుకంటే చవకగా వస్తుంది కాబట్టి పేదగా తాగుతారు. మామూలుగా వైన్ తాగినా, బీర్ తాగినా, ఇంకొకటి తాగినా పెద్ద డ్యామేజ్ ఉంది హెల్త్. ఈ నాటుసారా వల్ల స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, లివర్ అనేది డ్యామేజ్ అనేది 20% వస్తుంది. ఎందుకు రావట్లేదు తొందరగా అంటే విలేజ్లో అందరూ కాయ కష్టం చేస్తారు, చెమట ఊరుస్తారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత అవసరం చూపిస్తున్నారు. వృద్ధాప్యంలో వెళ్ళకుండానే వారు హెల్త్తో బాధపడతారు. అది ఉన్నా సరే ఎవరి ద్వారా ఇద్దరికి కష్టం ఉంటుంది. తర్వాత ద్వారా పోలీసు కాబట్టి స్మార్ట్ ఫోన్ వల్ల